అసలు వాడికి తిండి ఎందుకన్నయ్యా? కవిత్వం వెలగబెడుతున్నాడుగా, దాన్నే తిని బ్రతకమాను. ఒరే ఒరే, ఇంత పసికందు నా ఒళ్ళో పారేసిపోయారా మీ నాన్న. మీరు వాడిని తండ్రిలా సాకాల్సింది పోయి. తండ్రిలాగానా? ఇలాంటి చవటని కనమని ఆయన్ని మేము అడగలేదు. ఇలా ధనం అవును అంతే. అయినా వాణ్ణి పోషించాల్సిన కర్మ మనకేం పట్టింది? కర్మ మీది కాదురా, నాది. అందుకేరా మీతో ఇన్ని మాటలు పడుతున్నాను. 4 ఏళ్ళు చాకరీ చేసుకుంటే వాడికి నాకు హాయిగా గడిచిపోతుంది. కానీ మీ గౌరవం కోసం, మీ పరువు కోసం కడుపు తీపి చంపుకుని ఇక్కడే పడి ఉంటున్నాను రా. నేను ఇక్కడే ఇలాగే చస్తే అప్పుడు మీ కళ్ళు చల్లగా ఉంటాయి. అయినా వేణు, వేణు అమ్మా. బాబు వేణు, ఏమిట్రా ఇది? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు? ఇల్లు వదిలిపెట్టి ఎన్నాళ్ళు ఇలా తిరుగుతావురా? ఇల్లు వదిలిపెట్టినందుకు కాదమ్మా, తల్లిని వదిలిపెట్టినందుకే బాధ. ఆ బాధ నీకేమాత్రం ఉన్నా ఒక్కసారి వచ్చి కనపడకపోతావా? ఏ ముఖం పెట్టుకుని కనపడమంటావమ్మా? చేయటానికి ఉద్యోగం లేదు, చేతిలో చిల్లికవ్వ లేదు. తల్లికి కావలసింది నీ సంపాదన కాదురా, నీ క్షేమం. సరేలే, పద ఇంటికి పోదాం. ఇంటికి? అన్నం తిని ఎన్నాళ్ళ అయిందో ఏమో. లేదమ్మా, నేను బాగానే తింటున్నానమ్మా. ఆ మోకం చూస్తేనే తెలుస్తుందిరా. సరేలే పద. రా బాబాయ్ వెళ్దాం. బాబు, నీకు అరిసెలంటే ఇష్టంగా అన్నం ఉడికే లోపల ఈ అరిసెలు తిను బాబు. తిను బాబు. అంత మంచి గుమాయింపుగా ఉంది. తమ్ముడు వేణు, అరిసెలు తింటున్నావా? తిను బాబు, తిను. అరిసెలతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిపి బాగా తినమ్మా. ఒరే ధనం, పెట్టే వాళ్లకు లేకపోయినా తినే వాళ్ళకైనా ఉండాలి బుద్ధి. అవునవును. వాళ్ళ మాటలకి వెళ్ళే బాబు, నువ్వు తిను. మీరు మనుషుల రాక్షసుల విరోధైన ఆకలంటూ వస్తే ఇంత అన్నం పెడతామే. మీ తోడబుట్టిన వాడు, మీకంటే చిన్నవాడు ఇన్నాళ్ళకి ఇంటికి వస్తే 2 అరిసి ముక్కలు పెట్టానని మీ నోటికి వచ్చినట్టు వాగుతారా? తేరగా తినటానికి ఇదేం ధర్మసత్రం కాదు. అయినా వాడి కాళ్ళు లేవా, చేతులు లేవా? కష్టపడి సంపాదించుకోమను, కడుపు నిండా తినమను. ఎవరొద్దన్నారు? ఏరా ధనం, అసలు వాడికి తిండి ఎందుకన్నయ్యా? కవిత్వం వెలగబెడుతున్నాడుగా, దాన్నే తిని బ్రతకమాను. ఒరే ఒరే, ఇంత పసికందు నా ఒళ్ళో పారేసిపోయారా మీ నాన్న. మీరు వాడిని తండ్రిలా సాకాల్సింది పోయి. తండ్రిలాగానా? ఇలాంటి చవటని కనమని ఆయన్ని మేము అడగలేదు. ఏరా ధనం అవును అంతే. అయినా వాణ్ణి పోషించాల్సిన కర్మ మనకేం పట్టింది? కర్మ మీది కాదురా, నాది. అందుకేరా మీతో ఇన్ని మాటలు పడుతున్నాను. 4 ఏళ్ళు చాకరీ చేసుకుంటే వాడికి నాకు హాయిగా గడిచిపోతుంది. కానీ మీ గౌరవం కోసం, మీ పరువు కోసం కడుపు తీపి చంపుకుని ఇక్కడే పడి ఉంటున్నాను రా. నేను ఇక్కడే ఇలాగే చస్తే అప్పుడు మీ కళ్ళు చల్లగా ఉంటాయి. వదినా, నాదొక ఫైల్ ఉండాలి. ఆడవాళ్ళని అడుగుతావారా? నన్ను అడుగు, చెప్తాను. అక్కడున్న ఫైలు చెత్త కాగితాలు 1 రూపాయికి అమ్మేశాను. ఏమిటి, నాకేయాలి అమ్మేశారా? నా కవిత్వాన్ని 1 రూపాయికి అమ్మేశారా? అవును. ఆ కిరాణా కొట్టు సుబ్బయ్య మంచాడు గనక ఆ రూపాయనే ఇచ్చాడు. అవును, వాటి విలువ మీలాంటి మూర్ఖులకేం తెలుస్తుంది? ఏమన్నావా? మేము మూర్ఖులా? ఆ కాగితాలతో పాటు నిన్ను కూడా చెత్త కుప్పలో తోస్తేనే నీ రోగం కుదరదు. మూర్ఖులం అంట, మూర్ఖులం. నీకు దిక్కునే చోటు చెప్పుకోరా? బాబు, అమ్మా, పెడుతున్నావా బాబు? వెళ్ళకి ఎలా ఉండగలమ్మా? ఆకలి దప్పులతో ఎలా పెడతావు బాబు? నిన్ను కనిపెట్టుకుని ఉండేవాళ్ళు ఎవరయ్యా? నన్ను తీసుకెళ్ళు. ఇక నేను ఇంట్లో 1 క్షణం కూడా ఉండలేను. ఇక్కడ తినే ప్రతి ముద్ద నా గుండెల్లో బరువైపోతుంది. నేను కన్న తల్లిదన్న సంగతే వాళ్ళు మర్చిపోయారు. ఇక నా వల్ల కాదు బాబు, నన్ను తీసుకెళ్ళు. అమ్మా, అమ్మా, తీసుకుని వెళ్ళాలనే నా ఉద్దేశం కూడానమ్మా. కానీ నాతో పాటు నిన్ను పస్తులుంచలేనమ్మా. కాస్త గంజి నీళ్ళైనా తాగే ఆధారం చూసుకుని
నేను తప్పకుండా తీసుకువెళ్తానమ్మా, తప్పకుండా తీసుకువెళ్తా. ఏం కావాలి? ఏం లేదు, మా వాళ్ళు పాత కాగితాలు ఏమారట, అందులో నాకు ఫైల్ ఉంటాను. ఏం ఫైల్ అయ్యా? ఏమైనా దస్తావేజులా? కాదు, నేను రాసుకున్న పాటలు, పద్యాలు, గేయాలు. ఆ ఎర్ర ఫైలా? ఏమైంది? ఎవరో ఒక ఆవిడ వచ్చింది, అటు ఇటు తిరగేసింది, ఎంత నడక్కుండా 5 రూపాయలు తీసుకుపోయింది. ఎవరామే? ఎక్కడుంటుంది? ఊరు పేరు తెలియదు, మనిషిని చూస్తే గుర్తుపట్టగలను. ఈసారి వస్తే కనుక్కుంటాలే. కవి రాబోయరా, ఏమి విశేషం? అదేంటో షేక్స్పియర్ మహోత్సవం అంటే ఈ రోజు నీ సోదరులు ప్రేమ వరకపోసారన్నమాట. మాట్లాడేట్రా, అసలు ఏం జరిగిందో చెప్పు. ఎప్పుడూ జరిగేది, కొత్తగా ఏదన్నా జరిగినా జీవితం ఇంత దుర్భరంగా ఉండేది కాదు. ఒరే బ్రదర్, పాత బాటనే నడుస్తూ కొత్త జరగాలంటే ఎలా జరుగుతుంది చెప్పు. కవిత్వంతో కడుపు నిండదని కాలేజీ రోజుల్లోనే చెప్పాను, విన్నావా? వినలేదు. ఆల్ రైట్, పోనీ ఇప్పుడైనా బతకడం నేర్చుకున్నావా? లేదే. మనల్ని చూడు, రోజుకో కొత్త బతుకు, రోజుకో కొత్త ప్లాన్. ఈ రోజు ఏం చేసాం? ఒక పిచ్చి కుక్కను పట్టుకున్నాం, పొయ్యే ఫారెన్ కార్యక్రమం తోసేసాం. అది కుయ్యో మంది మనం లబోదీవమన్నాం. దాని మీద మన ప్రేమంతా వరకబోసాం. ఆ ప్రేమ ఖరీదు 100 రూపాయలు. ఫినిష్. ఈ రోజు గడిచిపోతుంది. దట్స్ ఆల్. బైరాగి, ప్రాణాన్ని ప్రేమను నీ అంత చులకనగా చూడలేనురా నేను. ఏమండి కబుర్ చేశారట? హే రాణి, వచ్చావా? ఓ బ్రదర్ వేణు, అడ్వాన్స్ బుకింగ్ క్యాన్సిల్ చేస్తే కష్టాజిత నష్టం. అర్థం కాలేదా? ఇఫ్ యూ డోంట్ మైండ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏమండి, ఒక్క మాట. ఒక్కటేం కర్మ, 100 మాట్లాడుకోవచ్చు. రా. మీరు పాడిన పాట బాగుందా? అది కాదండి, ఆ పాట మీకు ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది? దొరకడం ఏంటి, నాదే. కాదండి, అది మీరు కాదండి. అన్నీ తెలిసి అడుగుతావే మరి. అది కాదండి, నాకు ఏం కావాలి? ఆ పాట ఉన్న ఫైల్ కావాలి. నేను అక్కర్లేదా? చూడండి, నాకు ఇలాంటి పరిహాసాలు నచ్చవు. మరి నేను నచ్చానా? మిమ్మల్ని ఆ ఫైల్ మీ దగ్గర ఉంటే భద్రంగా ఉంచండి. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు. ఏ ఇప్పుడు డబ్బు లేదా? లేదండి. ఎందుకు పెద్ద మగాళ్ళ వెంట పడొచ్చా? ఆ ఫైల్ కోసం. ఫైల్ లేదు, గీలేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. పొద్దున్న లేచి ఎవరు మొహం చూసానేవో తగిలాడు పెద్ద రసికుడు. పాట వింటూ పరాసిస్తూ వచ్చాడట. చేతిలో కాణీ లేకుండా ఏం చేద్దామని వచ్చావు? నేను ఇక్కడికి వేరే ఉద్దేశంతో రాలేదండి, నా పాటల ఫైల్ కోసం వచ్చానండి. ఇదిగో, ఇక్కడ కవిత్వాలు గీత్వాలు ఏం చెల్లవు. అంత కాసుల బేరం. వెళ్ళు వెళ్ళు. వెళతావా గెంటించిన? మల్లిక, ఎందుకే అలా కసురుకుంటావు? పాపం కొత్త బిచ్చగాళ్ళ ఉన్నాడు, బెదిరిపోతాడు. కసురుకోవడం కాదే, వీళ్ళందరినీ కర్రొచ్చుకుని తరవాలి. వీళ్ళ కోసం కాదు మనం తలుపులు తెరుచుకుని కూర్చున్నది. కనకం, ఇది చూడు, ఈయనే ఆయన. ఆయనే ఈయన, ఈయనే ఆయన. ఏ మల్లిక, ఏమండి ఏమండి? ఏయ్ మల్లిక, ఏమిటి నీ గందరగోళం? కనకం, ఆయన నిజంగా కవి, మహాకవి. అదృష్టం కొద్దీ ఆయన ఫైల్ నాకు దొరికింది. ఆయన పాటలు నన్ను పిచ్చిదాన్ని చేశాయి. పోగొట్టుకున్న ఫైలు కోసం ఆయన నా వెంటబడి వస్తే ఎవరో దరిద్రుడని తరిమేశానే. దరిద్రుడేగా. ఆయన కాదు, ఆయన్ని గుర్తించలేని మనం దరిద్రుడు. ఏయ్ మల్లిక, ఇలాంటి అభిమానాలే పెరిగి పెరిగి ప్రేమలోకి దించుతాయి. అవి మన వంటికి మంచిది కాదు గాని రా. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.